మనం గార్డెన్ నుంచి పూజకి ఏక బెల్లవం, త్రిబెల్లవం, పంచ బెల్లవం, మహాబెల్లవంని తీసుకుని పూజకి గార్డెన్లో ఎక్కువ పూలు పూయడం వల్ల ఒప్పుకున్నా లేకపోయినా ఈరోజు పూజ చేయాల్సి వస్తుంది. గార్డెన్లో ఉన్న పూలు మీతో పాటు షేర్ చేసుకుంటూ చూడండి. చూసారు కదా మన మందార చెట్టు, వైట్ గులాబీ చెట్టు ఎన్ని ఫ్లవర్స్ పూసిందో. బాగున్నాయి కదా. ఇవి కోసి రోజు పూజ చేసుకుందాం. అండ్ మన చిన్ని చిన్ని గులాబీ పువ్వులు కూడా చాలా మస్తు పూలు పూసినాయి అన్నమాట. గుత్తు గులాబీ ఇది. చిన్న చిన్నగా పటాలకు బాగుంటాయి అనేసి ఇది నేను పండించా పైన. కొద్దాం ఈరోజు పూలు. ఇలా ఈ పువ్వులు నేను పూజ కోసం వేసాను. దీని కింద కిచెన్ కంపోస్ట్ బాగా ఎక్కువ వేస్తూ ఉంటాను అనమాట. అందుకనేసి ఇది చాలా బాగా పూసింది. ఎప్పుడైనా మనం కిచెన్ కంపోస్ట్ ఏ రోజు రోజు పైన వేసి ఒక రోజు ఎండిచ్చి ఆ పైన మట్టి కప్పేయడం వల్ల మనకి వాసన ఈగలు రాకుండా ఉంటాయి. ఒకరోజు ఎండకి ఎండిపోయాక అది త్వరగా మనకి కంపోస్ట్ అయిపోద్ది అనమాట. మనది టూ మచ్ బిజీ షెడ్యూల్ కదా. ఈరోజు కొన్ని ఉన్నాయి బ్యాగ్స్ స్టిచ్చింగ్ చేయాల్సినవి. అవి కూడా చేయడానికి నేను త్వరగా పూజ చేసుకుందామని ప్లాన్ చేస్తున్నా. పువ్వులు అన్నీ కోసేయకుండా చెట్టుకి ఒకటన్నా ఉంచాలంట, లేదంటే చెట్టు కాయింగ్ చేస్తుందంట. అందుకనేసి నేను ఒక పువ్వన్నా ఉంచుతూ ఉంటా చెట్టుకి. అంటే నేను ఎక్కువగా యాక్చువల్గా కోయడానికి ఇష్టపడను. బట్ ఇన్ని పూలు వృధాగా పోతున్నాయని కోయాల్సి వస్తుంది. నాకు పూజ చేసుకోవడం కూడా కొంచెం ఇంట్రెస్టే. దానివల్ల కోయక తప్పట్లేదు. దాంతో ఇంత పైన చాలా ఇవి పూసి 2 రోజులు అయిపోయినాయి. ఎవరో చూడరు కదా ఇక్కడ కూడా అందానికి. అందుకనేసి ఇంకా కోయాల్సి వస్తుంది. సరే ఎంత ముద్దుగా ఉన్నాయో పూలు. ఇవి కూడా కొత్త గుత్తులుగా కాస్తున్నాయి. ఇవి భలే అందంగా ఉన్నాయి. ఈరోజు లక్ష్మీదేవికి ఇష్టమైన పింక్ కలర్ ఫ్లవర్స్తో పూజ చేసుకుందాం. గుత్తు భలే ముద్దుగా ఉంది. అయ్యో ఇంత చెట్టు వచ్చేసింది. గుత్తులుగా కాసినాయి. ఓకే, అవి ఉంచేద్దాం చెట్టుకి. రేపు పోయొచ్చు సాటర్డే. థ్యాంక్ యూ గార్డెన్. ఇంకా తులసి దళాలు చాలా ఉన్నాయి. ఇవి బిగ్ సైజ్ పువ్వులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవి కూడా కొంచెం 2 days అయిపోయినాయి. కోసేద్దాం పువ్వులు. ఇక్కడ వచ్చి మనకి సంపెంగ పూలు
ఇలా బుడ్డి చిన్న గార్డెన్ ఉన్నా సరే మనకి ఇన్ని ఫ్లవర్స్ వస్తాయన్నమాట. థ్యాంక్ యూ గార్డెన్. ఇంక ఇక్కడ శ్రీలంక మళ్ళీ ఉంది, ఎక్కువ పూలు పోస్తాయి అన్నమాట. ఇవి కూడా ఇంకా మొల్లలు కూడా ఉన్నాయి. ఇది కూడా చెట్టు నిండా పోస్తుంది పిచ్చి కింద. ఇట్లా పువ్వులు పూజ కోసమని వేసాను కొన్ని చెట్లు. ఇట్లా ఇవి ఇష్టమైన మన సత్యనారాయణ స్వామికి ఇష్టమైనవి, తులసి దళాలు వెంకటేశ్వర స్వామికి. హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ గార్డెనింగ్. హ్యాపీ గార్డెనింగ్. ఈ మధ్య పెద్ద పెద్ద కాకరకాయలు కాస్తున్నాయి మన గార్డెన్లో. ఇంకా ఇవి కాస్తున్నాయి ఏంటవి, మన ఫ్యాషన్ ఫ్రూట్స్ కాస్తున్నాయి. ఇక్కడ కనిపించట్లేదులే, తర్వాత చూపిస్తాను మీకు. క్షీరసముద్ర రాజతనయాకి ఎలాగ అలంకరించుకున్నామో పువ్వులు చూద్దామా. ఇది ఆవు పెరుగు అమ్మవారికి ఇష్టమని పెట్టాను అనమాట. ఇంకా మన గార్డెన్లో పువ్వులతో ఎలా ముద్దుగా ముచ్చటగా రెడీ అయిందో లక్ష్మీదేవి, మిగిలిన దేవతల ఫోటోలు చూపించడానికి చిన్న వీడియో చేస్తున్నాను. చూసారా ఎంత ముద్దుగా ఉన్నాయో. గులాబీలు, వైట్ గులాబీ, సంపెంగ, ఇంకోండి లవంగం తులసితో విష్ణుమూర్తి, ఇంకా మారేడు దళాలు, ఏకబిల్వం, మహాబిల్వంతో అమ్మవారు, మనకి గ్రీన్ సంపంగి, మనకి లవంగం తులసి, మారేడు దళాలతో విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి, చిన్ని తామర పువ్వు అయిన చిన్ని తామర పువ్వు వస్తుంది కదా, అది లక్ష్మీదేవి పెట్టే బుట్టి తామర పువ్వు. ఆ తర్వాత శ్రీలంక మల్లి, మహాబిల్వం, ఏకబిల్వం, ఇట్లా మన శివుడికి కూడా ఇష్టమైన ఏకబిల్వం, మహాబిల్వం, త్రిబిల్వం ఇలా డెకరేషన్ చేసుకున్నాను మన గార్డెన్ ఫ్లవర్స్ తోటి. థ్యాంక్ యూ గార్డెన్. అండ్ సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.